క్రైస్తవ భక్తి పురుషులు తల. మా అమ్మ 12 సంవత్సరాలు ప్రభువుని నమ్ముకొని ప్రార్థన చేసిన తర్వాత మా నాన్న మారాడు. అమ్మ ప్రార్థన 12 సంవత్సరాలు ప్రార్థన చేసింది, కానీ మమ్మల్ని అందరినీ మార్చుకోగలిగిన శక్తి ఆమెకి లేదు. ఎప్పుడైతే మా నాన్న మారాడో విదిన్ 1 year కూడా 6 months లోపల మొత్తం కుటుంబం మారిపోయింది. పురుషుడి యొక్క ప్రత్యేకత చూసారా? అందుకే సాతానుడు స్త్రీలను మారనిస్తున్నాడు కానీ పురుషుల్ని మారనివ్వటంలా. ఎందుకంటే నువ్వు మారావంటే నీ కుటుంబం అంతా మారిపోద్ది, నీ రక్త సంబంధాలందరూ మారిపోతారు, నీ చుట్టూళ్ళందరూ మారిపోతారు. ఎప్పుడైతే ఉజ్జీవం కలుగుతుందో అంటుకుంటుంది అన్నమాట. అండి ఒక్కడి దగ్గర నుంచి ఒకడికి, ఒక్కడి దగ్గర నుంచి ఒకడికి. సండే స్కూల్లో చిన్న పిల్లోడు యేసు ప్రభువు నీ పాపాల కొరకు చనిపోయాడు అని చెప్పినా కూడా కిందపడి ఏడుస్తారు మనుషులు. చిన్న పిల్లలు కిందపడి పాపాలు ఒప్పుకొని ఏడవటం అనేది ఎప్పుడన్నా మీకు తెలుసా? నేను చూసా చిన్న పిల్లలు 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి చదివే పిల్లలు, యేసయ్యా అనే పాపినయ్యా నన్ను క్షమించయ్యా. మా తమ్ముడు 8 సంవత్సరాలు మారు మనసు పొందినప్పుడు చిన్న పిల్లోడు ఏడుస్తూ మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మా మమ్మీ ఆడ 5 రూపాయలు ఎవరు తీశారు అడిగితే నేను తీయలేదని చెప్పా, పని పిల్ల తీసిందని చెప్పా. నువ్వు పని పిల్లని తిట్టి కొట్టి పంపించేశావు. తీసింది నేను మమ్మీ. 3 నెలలు 6 నెలలు అయిపోయింది అప్పటికి. నేను దొంగనమ్మా నన్ను క్షమించమ్మా అని 8 ఏళ్ల పిల్లోడు వాడంతటా వాడు 3 నెలలు 6 నెలల క్రితం జరిగిన సంగతులు ఒప్పుకున్నాడంటే అది పరిశుద్ధాత్ముడి పని. హృదయాన్ని శుద్ధి చేయకుండా, హృదయం శుద్ధీకరించబడకుండా పరిశుద్ధాత్ముడు మనలో ఉండలేడండి. ఒప్పుకోలు ఆత్మ ఆయన వచ్చి నీతిని గురించి, ఆయన వచ్చి పాపముని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి మిమ్మలను ఒప్పింపజేస్తాడు. పాపమునంటే నీ తప్పుని గురించి, నీతినంటే దేవుడు ఎదురు చూస్తున్నాడు, దేవుడు ఎంత పరిశుద్ధుడై ఉన్నాడో. ఇది పాపమా అంటాం. లేకపోతే మనం నీతి తెలియకపోతే మనం ఏమంటాం? నేను చేసేదేం పాపం కాదే, నేను చేసేదేం పాపం కాదే. ఏంటండి వాళ్ళు ఎంతకంటే చేస్తున్నారు కదా, వీళ్ళు ఎంతకంటే చేస్తున్నారు, నేను మంచి పాపనే కదా అంటారు కొంతమంది. చిన్న పాపనే కదా, నేను పెద్ద పాపనే కాదు కదా అంటారు. చిన్న పాప, పెద్ద పాప, మంచి పాప, చెడ్డ పాప కాదు, పాపే. ఏంటంటే నీతిని గురించి దేవుడు ఎక్స్పెక్ట్ చేసింది నువ్వు చూసినప్పుడు నీ పాపాన్ని ఒప్పుకుంటావు. ఆయన పరిశుద్ధత నాకు లేదే.